ఆస్తి రిజర్వేషన్ కోసం లంచం తీసుకుంటూ వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ ఏసీబీకి చిక్కారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కేసుపై తాజా సమాచారం ఏంటి? తెలంగాణలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసింది. అయితే ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ లంచం డిమాండ్ చేస్తూ కూడా బాధితుల్ని బెదిరించడంతో కూడా బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు ఇటు ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు కూడా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అతను డబ్బులు ఇచ్చే సమయంలో కూడా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మొత్తం ఆ బాధితుడు తన ల్యాండ్ కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి ₹1,00,000 వరకు సబ్ రిజిస్టర్ లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే 70,000 లంచం తీసుకుంటున్నా అధికారులు ఏకకాలంలో అక్కడికి వెళ్లి తర్వాత సోదాలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా అతన్ని అయితే పట్టుకోవడం జరిగింది. మొత్తం ₹70,000 సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనితో పాటు మరొక వ్యక్తి కూడా అతను సబ్ రిజిస్టర్ కి సంబంధించి కూడా ఈ దీంట్లో లంచం డిమాండ్ చేసిన దాంట్లో కూడా అతని మరొక వ్యక్తి కూడా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగించడం జరిగింది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా పూర్తిగా సోదాలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అయితే సోదాలు ముగిసినాయి. తర్వాత ఇక్కడ నుంచి అతన్ని రిమాండ్ కు అంటే జైల్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచి తర్వాత రిమాండ్ కి అయితే తరలించే అవకాశం ఉంది. ఈ రోజు అతనికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు అనంతరం కూడా అతనికి పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.